ఫ్రెండ్స్, ఇప్పుడు బాబా వంగ మరొకసారి వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 5న భారీ సునామీ రాబోతుందని. సో ఇందులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల లక్షలాది మంది సునామీలో మరణించబోతున్నారని, అలాగే ఒక దేశం మొత్తం అడ్రస్ లేకుండా గల్లంతవుతుందని బాబా వంగ ప్రెడిక్షన్ లో ఉంది. జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్టే ఈ బాబా వంగ. సో ఈ జపాన్ వంగ కమిట్ పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలై 5, 2025న జపాన్ లో భారీ సునామీ రాబోతుందని బాబా వంగ రాసుకొచ్చారు. సో ఈ బుక్ ని 1999లో మొదటిసారి పబ్లిష్ చేశారు. ఇందులో ఈమె అనేక భవిష్యత్తు సంఘటనలు తన దివ్య దృష్టితో చూసినట్లు తెలుపుతూ రాశారు. ఇక ప్రారంభంలో ఈమెకి పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఆ తర్వాత ఈమె చెప్పిన విషయాలు చాలా నిజమవుతూ వచ్చాయి. సో దీన్ని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు జూలై 2025లో ఒక భారీ విపత్తు రాబోతుందని, అలాగే జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని, సో ఈ ప్రళయ ఘోష కారణంగా ఒక దేశం మొత్తం మ్యాప్ లో లేకుండా పోతుందని అందులో రాస్తుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. జనాలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.